తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలాగే స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి 3 నెలలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఒక రకంగా ఇది గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏవైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దాంట్లో కోర్టు ఏమన్నదంటే, మేము పార్లమెంటరీ ప్రాక్టీసెస్, పార్లమెంట్లో గతంలో జరిగిన డిబేట్స్లో పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ మాట్లాడిన విధానము, అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్స్, అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్ లో ఉంచడం సరికాదు అన్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలి అని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనేలా ఉండకూడదు అని సుప్రీం వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. న్యాయస్థానం విచారణ మొదలు పెట్టాకే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. 10వ షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావు అని సీజేఐ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చు అని స్పష్టం చేశారు ఆయన. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలి అని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ను కోరారు. అయినా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీంకోర్టు వెలువరించింది తీర్పు. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తీర్పు ఏమొచ్చింది అనేది తెలిసిన తర్వాత దాని మీద నేను న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నేను మీకు చెప్తా. నేను సుప్రీంకోర్టు వచ్చినాక మీకు అన్ని చెప్తా, అన్ని వివరాలు చెప్తా. దాపెట్టుకునేది అయితే ఉండదు, దాపెట్టేది అయితే ఉండదు, అన్ని చెప్పేటివే ఉన్నాయి, చెప్తా, తప్పకుండా చెప్తా, అన్ని చెప్తా.